అలాగే శ్రీనివాస్ గారు ఏఎస్ఐ అన్నపర్తి నుంచి 12th బెటాలియన్ నుంచి లీడ్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే ముఖ్యమంత్రి గారి నోట విన్నాం, మహిళా శక్తి ఎంత జాగృతమవుతుందో తెలంగాణలో. మహిళల దప్పుల కళాకారులకు స్వాగతం. అవి దప్పులు కావు, మన పల్లెతల్లుల గుండె చప్పుళ్ళు, ఆనంద సంకేతాలు. ఆ దప్పుల వెనకే ఘట విన్యాసంతో అందమైన ఆడపడుచులు లయ విన్యాసంతో నడుచుకుంటూ ముందుకొస్తూ ఉన్న తరుణం. తెలంగాణ సంస్కృతి ఘట విన్యాసం వాళ్ళు కథలు రావాలమ్మా. ఒక్కసారి చూడండి, ఆ తల్లులు బ్యాలెన్సింగ్ అంటే నియంత్రణకి ప్రతీకలుగా తలపై ఘటాలు మోస్తూ చేతిలో కోలలు వేస్తూ వస్తున్నారు. అదిగో ఒగ్గుడోళ్ల విన్యాసం. ఒక కొమరెల్లి మల్లన్న, ఒక ఐనవోలు మల్లన్న, మన ఒగ్గుడోళ్ళు శివభక్తికి ప్రతిధ్వనులు. ఒగ్గుడోళ్ల కళాకారులకి స్వాగతం. జనగామ సిహెచ్ రవికుమార్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ శ్రీ రవికుమార్ గారు జన్గావ్ నుంచి ఒగ్గుడోలు విన్యాసాన్ని చేస్తున్నటువంటి కళాకారులకి చప్పట్లు. వేగంగా కళాకారులు ముందుకి జరగాలని మనవి చేసుకుంటున్నాం. కళాకారుల్ని ముందుకు కదలు రండి, మరొక బృందానికి అవకాశం ఇవ్వండి. ఒగ్గుడోళ్ల కళాకారులకు ధన్యవాదాలు. మన లయ విన్యాసంతో కూడా ప్రకృతి పరవశిస్తున్న శుభతరుణం. ఆ తర్వాత బోనాల కోలాటాన్ని వీక్షిస్తున్నాం. గువ్వల మధు జన్గావ్ నుంచి కళాకారులు విచ్చేశారు. బోనాల కోలాటం లయబద్ధంగా పండగలకి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి బోనాల పండగ మన సొంతం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆ తర్వాత చూస్తున్నాం బోనాల కోలాటం తర్వాత గుస్సాడి కళాకారులు పద్మశ్రీ కనకరాజు గారి బృందం, సుదర్శన్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసిందిగా కోరుతున్నాం. అడవి తల్లికి దండాలు అంటూ మన గదరన్న పాడిన పాట గుర్తొస్తుంది. అదిగో మయూర నృత్యం అనేది ఒక అనేక వేదికల పైన ఉంటే, అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ కొండల్లో కోనల్లో ఉండే కళారూపం మన గోండులు. కొండకి గోండ